నమస్తే, నేను మీ కృష్ణ మండేలా మీవి కొరపిస్తే నేను గుంటూరులో ఉన్నానండి. ఇక్కడ మనకి ఆటో నగర్ వద్ద ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళు ఒమేగా సీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలు అయితే అమ్ముతున్నారనమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒమేగా సీకి సంబంధించిన A85 ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూ చేసాము. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అదొక 7 సీటర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో. అయితే OSM వాళ్ళు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోనే కాదు, కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా అమ్ముతున్నారు. ఇవి రేజ్ ప్లస్ అనే ఒక ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. మరి రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ వాళ్ళు చెప్పడం 1 టన్ను వరకు లోడ్ కెపాసిటీ లాగుతుందని చెప్తున్నారు. నిజంగా ఎలక్ట్రిక్ ఆటోలు 1 టన్ను లోడ్ మోయగలుగుతుంది లేదా ఇవాళ మనం లైవ్లో టెస్ట్ చేద్దాం. అలానే ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రేజ్ ప్లస్లో 2 మోడల్స్ అయితే మన ముందు కనిపిస్తున్నాయండి. ఇది హాఫ్ కంటైనర్, ఇది ఫుల్ కంటైనర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోస్లో రెండింటిలో కూడా మనకి 10 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 45 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి 10.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో మీరు ఒక్కసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటో లెంత్ చూసుకున్నట్లయితే 10.4 అడుగుల లెంత్ అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే వస్తుందండి. అలానే టైర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 10 అంగుళాల టైర్స్ అయితే లభిస్తుంది. ముందు సైడ్ చూసుకున్నట్టయితే మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. వెనక వైపు అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో అయితే ఎలక్ట్రిక్ ఆటో మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి ఫుల్ కంటైనర్ సంబంధించిన బాడీ అనమాట. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఎంత స్పేస్ అనేది మీకు అయితే లభిస్తుంది అనమాట. మీరు ఏమైనా కార్గో లాంటి ఐటమ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ సామాన్ లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది మనకి హాఫ్ కంటైనర్ అనమాట. ఈ హాఫ్ కంటైనర్లో ఏంటంటే మనకి వాటర్ క్యాన్స్ కానివ్వండి, లేకపోతే సిలిండర్స్ లాంటివి అనేది పెట్టుకోవచ్చు. ఈవెన్ లేకపోతే సిమెంట్ బస్తాలు కూడా మీరు పెట్టుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ ఆటో నడపడం చాలా ఈజీ అండి. ఫస్ట్ మన తాళం అనేది తిప్పాలండి కుడివైపుకి. సో మనకి ఇలా సౌండ్ వస్తుంది, ముందు హ్యాండ్ బ్రేక్ అనేది తీయాలి. మీరు ఎప్పుడైనా ఇలా సౌండ్ వచ్చిందంటే ఒకటి ఇది హ్యాండ్ బ్రేక్ లోనే ఉండాలి, లేకపోతే రివర్స్ మోడ్ లో అయినా ఉండాలి అనమాట. రివర్స్ మోడ్ లో ఉన్న సౌండ్ వస్తుంది. ఉదాహరణకి నేను రివర్స్ లో పెట్టాను, అయినా కూడా సౌండ్ వస్తుంది చూసారా. సో మనం వెహికల్ నడపాలంటే న్యూట్రల్ లో ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఫార్వర్డ్ లో పెట్టుకోవాలి. థ్రాటిల్ ఇస్తే ఆటో అయితే ముందుకు మూవ్ అవుతుంది. అలానే మనకు బూస్ట్ మోడ్ ఇచ్చారండి. ఎక్కువ పికప్ కావాలనుకున్నప్పుడు మనం బూస్ట్ మోడ్ లో యాక్టివేట్ చేసుకుని మళ్ళీ థ్రాటిల్ ఇస్తే ఎక్కువ పవర్ తో అనేది ఆటో మూవ్ అవుతుంది. ఇందులో మన డాష్ బోర్డ్ రీడింగ్ చూడొచ్చు. ఇదేమో స్పీడోమీటర్ రీడింగ్, ఇదేమో ఓడోమీటర్ రీడింగ్ అండి. అలానే ఇది బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ లో ఇచ్చారు. ఓవరాల్ గా పర్సెంటేజ్ 95 చూపిస్తుంది. దాని తర్వాత 94 ఎలా డ్రాప్ అయితే వస్తుంది అనమాట. ఇది 4 లైట్ ఇండికేటర్ స్విచ్ అండి. అలానే ఇది హెడ్ ల్యాంప్ స్విచ్, అలానే ఇది వైపర్, అలానే ఇది USB సాకెట్ అండి. మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే దీనికి మనకి హ్యాండ్ బ్రేక్స్ లాంటివి ఏమి ఉండవండి, ఓన్లీ లెగ్ బ్రేక్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయాలి. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోని కొనుగోలు చేస్తే మీకు ఉచితంగా ఒక స్పేర్ టైర్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిల్లీమీటర్లు. ఇక రేజ్ ప్లస్ ఫుల్ కంటైనర్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే దీని మీద ఇప్పుడు ఆఫర్ కూడా ఇస్తున్నారు. 4,20,000 రూపాయలు గల ఎలక్ట్రిక్ ఆటోని 20,000 రూపాయల డిస్కౌంట్ తో 4 లక్షల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది రేజ్ ప్లస్ హాఫ్ కంటైనర్ అండి. దీని ఆన్ రోడ్ ధర 3,85,000 రూపాయలు. ఇప్పుడు 5,000 రూపాయల డిస్కౌంట్ తో 3,80,000 రూపాయలకి ఇస్తున్నారు. అలానే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటోల మీద వారంటీ చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మరికొంత డబ్బులు పే చేస్తే కనుక 1,00,000 కిలోమీటర్ల వరకు వారంటీని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ ఆటోని ఒక సిమెంట్ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్దామండి. 1 టన్ను సిమెంట్ బస్తాలు అయితే వేద్దాం. వేసి దీన్ని లోడ్ మోయగలుగుతుందో చెక్ చేద్దాం. కుదిరితే కనుక ఫ్లైఓవర్ కూడా ఎక్కించి ఫ్లైఓవర్ మీద 1 టన్ను బరువుని మోయగలుగుతుందో లేదో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. సో ప్రస్తుతం మనం KCP హనుమాన్ ఎంటర్ప్రైజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. KCP సిమెంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం 1 టన్ను బరువు సంబంధించి సిమెంట్ బస్తాలు వేయాలి కాబట్టి ఒక్కొక్క సిమెంట్ బస్తా వచ్చి 50 కేజీల బరువు ఉంది కాబట్టి ఒక 20 సిమెంట్ బస్తాలు అయితే వేద్దాం. వేసిన తర్వాత లోడ్ క్యారీ చేయగలుగుతాం లేదో టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం మొత్తం 20 సిమెంట్ బస్తాలు అయితే వేసామండి. చెప్పినట్టుగానే కంపెనీ వాళ్ళు చెప్పినట్టు 1 టన్ను లోడ్ కెపాసిటీ రెడీగా అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ టన్ను లోడ్ కెపాసిటీ ఆటోని అయితే నడుపుదాం. నడిపిన తర్వాత ఈ ఫ్లైఓవర్ కూడా ఎక్కుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు మొదలైంది చూసారా, ఆటో అయితే మూవ్ అవుతుందండి. చెప్పినట్టుగానే 1 టన్ను లోడ్ కెపాసిటీ ఆటో ప్రయాణం మొదలైంది. సో ఇప్పుడైతే అలాగా స్పీడ్ బ్రేకర్ కూడా చూద్దాం, స్పీడ్ బ్రేకర్ ఎక్కుతుందో లేదో. సో ఆ టన్ను బరువు వేసుకుని మనకి స్పీడ్ బ్రేకర్ కూడా ఎక్కేసింది.
స్పీడ్తో అయితే వెళ్తున్నాం అండి. సో మీరు ఆటో లోపల అయితే కూర్చున్నాను నేను. సో మరి లోడ్ కెపాసిటీతో వెళ్ళినప్పుడు ఏమైనా పికప్ లెవెల్స్లో డిఫరెన్స్ ఉందా అని చెప్పి చెక్ చేద్దామని కూర్చున్నాను. సో నాకు కూర్చుంటే మాత్రం ఇది లోడ్ పెట్టడం వల్ల ఏంటో తెలియదు, కానీ మరింత స్టేబుల్గా అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే మూవ్ అవుతుంది. పెద్దగా ఇది పికప్లో కూడా నాకు డ్రాప్స్ ఏం కనిపించట్లా. సో మీరు స్పీడ్ ఇప్పుడు ఏకంగా 44 స్పీడ్ దాకా రీచ్ అయ్యాం మనం. సో 45-46 స్పీడ్ మీద అయితే వెళ్తున్నాం ఎలక్ట్రిక్ ఆటోని. 3 స్పీడ్ బ్రేకర్లు అయితే వస్తున్నాయి. సో మన ఆటో సక్సెస్ఫుల్గా 3 స్పీడ్ బ్రేకర్లు ఎక్కుతుందో లేదో చూద్దాం. బూస్ట్ మోడ్లో పెట్టారు. ఏకంగా టన్ను బరువుతో ఎలక్ట్రిక్ ఆటో స్పీడ్ బ్రేకర్లు 1 కాదు 2 కాదు 3 స్పీడ్ బ్రేకర్లు ఎక్కేసింది. సో ఇప్పుడైతే ఒక సాహసం చేయబోతున్నాం. రేజ్ ప్లస్లో రేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి చాలా డౌన్ స్లోప్లోకి అయితే దిగిపోతున్నాం. దిగండి. సో ఇక్కడ దిగిన తర్వాత ఆ స్లోప్ ఎంత ఉందో మళ్ళీ అంత లోతు నుంచి పైకి అయితే వెళ్ళాలి. సో ఈ 1 టన్ను బరువు ఎలక్ట్రిక్ ఆటో ప్యాసింజర్ లేపడం వేరు, బట్ ఇది కంప్లీట్ 1 టన్ లోడ్ వేసుకుని అయితే వెళ్తున్నాం. సో నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నానండి. ప్రతి క్షణం ఉత్కంఠగా ఉంది. ఆటో డ్రైవర్ గారు కూడా ఉత్కంఠగా నడుపుతున్నారు. కొంచెం స్పీడ్ ఇవ్వాలి, బూస్ట్లో వెళ్ళాలి. మనం బూస్ట్లో వెళ్తానే ఆ 1 టన్ను లెగుస్తుందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆ అతిపెద్ద స్లోప్ ఎక్కుతుందా లేదా $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటోకి అతిపెద్ద సవాల్ని స్వీకరించి ముందుకు వెళ్తున్నాం. బూస్ట్ మోడ్ పెట్టాం. దిగ్విజయంగా దూసుకుపోతుంది రేజ్ ప్లస్ చెప్పినట్టుగానే 1 టన్ను కెపాసిటీతో విజయవంతంగా పైకి ఎక్కేసింది ఎలక్ట్రిక్ ఆటో. 1 టన్తో ఎలక్ట్రిక్ ఆటో సాధించింది. చూసారుగా మనం చెప్పినట్టుగానే కంపెనీ వాళ్ళు రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటోలో రేజ్ ఉన్నట్టు నిరూపించుకుంది. 1 టన్ను కెపాసిటీతో నార్మల్ రోడ్లే కాదు అత్యంత లోతైన ప్రాంతం నుంచి పైకి అయితే రావడం జరిగింది. అది కూడా లోడ్ లేకుండా కాదండి, 1 టన్ను కెపాసిటీతో చాలా ఈజీగా ఒక స్లోప్ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే 1 టన్ను కెపాసిటీ అయితే మోయగలుగుతుందని నిరూపించింది అనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ ఆటో లోడ్ లాగదేమో అని ఒక డౌట్ ఉండదో దానికి ఆ ప్రశ్నకి సమాధానం ఈ పర్టికులర్ వీడియో అండి. సో మీరు క్లియర్గా చూసారు 1 టన్ను కెపాసిటీతో మనం అయితే ఎలక్ట్రిక్ ఆటో నుంచి మన పెద్ద స్లోప్స్ కూడా ఎక్కగలిగామండి. ఈ ఎలక్ట్రిక్ ఆటో 45 టాప్ స్పీడ్ అన్నారు, 46 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. సో మేము పికప్ పరంగా చూసుకున్న లోడ్ వేసుకున్నా కూడా మంచి పికప్ అయితే ఆఫర్ చేస్తుందండి. ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇటువంటి కార్గో లోడర్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.